నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెవెన్యూ పోలీసు శాఖల పనితీరు మెరుగుపడాలి. గూడూరులోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఆర్డీఓ అరుణ కుమార్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు రంగుల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకే ఎల్లో డే. గూడూరు సమీపంలోని శారదానగర్లో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని చిన్నారులు అభినందించిన కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తా. మనుగోలు మండల విద్యాశాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హజరత్తయ్య. ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేస్తానని ఎంఈఓ వెల్లడి. వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. గూడూరు, పెంచులకోన, మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, విష్ణు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నియోజకవర్గంలో రెవెన్యూ పోలీస్ శాఖల పనితీరు కొంత ఇబ్బందికరంగా ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గూడూరు నియోజకవర్గానికి బి గ్రేడ్ వచ్చిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఆయన ఆర్డీఓ అరుణ కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణ కుమార్తో కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, పరిష్కరించిన పనులపై చర్చించారు. అనంతరం అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని కొన్ని శాఖల అధికారుల పనితీరు బాగాలేదని, దీనివల్ల నియోజకవర్గానికి ర్యాంకు తగ్గుతూ వస్తోందన్నారు. అధికారులు సక్రమంగా పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ శాఖలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలను కార్యాలయ చుట్టూ తిప్పుకోకుండా త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసే నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన వివరించారు. ఎంత బాగా చేస్తే అన్ని మార్కులు ఎమ్మెల్యేలకు వస్తాయి. ఇప్పుడు మీరు వేరు, మేము వేరు కాదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది అఫిషియల్ గవర్నెన్స్ కాదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్. అంటే మీరు మేము కలిసి చేస్తేనే ఇక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోయినా పేరు రాదు, నేను చేయకపోయినా పేరు రాదు. మన కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉన్నాడు, ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడు. ఆ రెండు మాత్రం నాకు ప్లస్లో వచ్చాయి. తర్వాత మీ అధికారుల తీరన్నీ కూడా ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తున్నారు. మనం కాదు ఇచ్చేది, పైన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం బి గ్రేడ్ వెళ్ళిపోతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరు అధికారులు అందరూ కూడా మంచివాళ్ళు. మీరందరూ పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఎవరిని కూడా ఏమీ అనలేదు. అంటే హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ కొన్ని పరిస్థితులు చూస్తే బాధగా ఉంటాయి. అంటే ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లా కాకుండా మనదేముందిలే వచ్చేసాము, మేము చేయాల్సిన పరిస్థితి, మీకు మార్కులు మైనస్ వస్తే ఆ మార్కులని మాకు జోడిస్తున్నారు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేకి మైనస్ మార్కులు ఇస్తున్నారు. ఇది స్టేట్ వైడ్ పాలసీ పెట్టున్నారు. ఇప్పుడు సపరేట్గా దీనికి ఒక టీంని వేశారు. మాకు దాదాపు ఒక 5 మంది, అలాగే సచివాలయం వాళ్ళని ఇక్కడికి మాకు ప్రొఫెషనల్ వాళ్ళందరినీ కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు మా వినయ్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు, సాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి ఇక్కడ 50లో లేదు.
నేను ఇబ్బంది పడకూడదు. అందుకనే మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడ నా నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. వచ్చినటువంటి అర్జీదారుడు పదే పదే మీ ఎంఆర్ ఆఫీసుల దూరం తిరుగుతూ ఉంటాడు. నేను చెప్పేది మీకు ఏంటంటే, గతం లాగా ఉంటా ఉంటే కుదరదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రూల్స్ స్ట్రైట్గా ఫాలో అయ్యేవాళ్ళు, రూల్స్ అగ్నెస్ట్గా చేసే పరిస్థితి. మీకు కూడా నేను మళ్ళీ మీ అందరూ చెప్తాను, ఎంఆర్ వాళ్ళకి, ఎండి వాళ్ళకి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి, మేము ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయడం బలంతో పెట్టాం. ఎక్కడ ఇబ్బందికర పరిణామాలు చేయని చెప్పం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము చేసినా ఒకటి, మీరు చేసే ఇద్దరు సమానం. ఆయనకి నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేసినా మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం పద్ధతిగా, ఎందుకంటే గతంలో చేసిన పాపాలు మీకు సంబంధం లేదు. మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు. గత పాపాలు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పట్టాలు చేసుకున్నారు రెవెన్యూ పరిధిలో. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు రంగుల ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు వారి ఆలోచన శక్తి, సృజనాత్మకత, వేదికపై మాట్లాడే ధైర్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల కరెస్పాండెంట్ బొస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో ఘనంగా ఎల్లో వేడుకలు జరిగాయి. గూడూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటైన ఎల్ఏపీ పాఠశాలలో శనివారం కిండర్ గార్డెన్ చిన్నారుల కోసం ఎల్లో డే వేడుకలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణమంతా పసుపు రంగు అలంకరణలతో కలకలలాడగా చిన్నారులు పసుపు రంగు దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో సందడి చేశారు. చిన్నారులు మామిడి, అరటి, నిమ్మ, అనాస, పొద్దుతిరుగుడు పువ్వు తదితర పసుపు రంగు పండ్లు, పూలు, వస్తువుల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఎల్లో రంగు ప్రత్యేకత, దాని ప్రాముఖ్యత, ప్రకృతిలోని పసుపు రంగు వస్తువుల గురించి చిన్నారులు చక్కగా వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా పాఠశాల ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. చిన్నారులకు రంగుల ప్రాధాన్యత తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఎన్నో దేనికి నిరసన శుభం శుభం తెలుసా? మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ముందు పసుపుతో స్టార్ట్ చేస్తాం, అవునా కదా? ప్రతి పండగకి, ప్రతి కార్యక్రమానికి we start with పసుపు. అంటే ఎల్లో ఇస్ ఏ గుడ్ ఫార్చ్యూన్, ఇట్ ఈస్ ఫార్చ్యూన్ ఇన్ అవర్ లైఫ్. అర్థమైందా? ఫార్చ్యూన్ అంటే ఏం తెలుసా? మీరు కోరుకుంది మనకి ఇంటికి తెచ్చిపెట్టేది. అర్థమైందా? సో అది ఎల్లో అంటే ఇట్ గివ్స్ హ్యాపీనెస్. అర్థమైందా? సో మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యారు. యు ఆర్ డన్ లాట్ ఆఫ్ జాబ్ టు ఎంటర్టైన్ యువర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ హ్యాపీ ఎల్లో డే. ఓకే. And one more thing, holiday, they were here doing till afternoon. I appreciate really that. But what I feel, this has become a more expensive day. Yes, sir? I think so. Many parents, they purchase a new dress, like how they spend for annual day. We need to rethink of because every day to celebrate, that doesn't mean everybody should be there in yellow. You are telling that they should be in yellow, but parents are taking in other way, they are purchasing a new dress. ఇంకా మరికొందరు మాట్లాడారు. Auspicious occasion will be started by or we use simple yellow or turmeric powder or something like that. So yellow is the most important in anybody's life, especially in Hindu religion. It is very, very important because yellow represents Jupiter Prakashpati. So
So the Prakasthi is one of the best planet or very good planet in night. So this yellow actually it is a meaning of yellow among these is wealthy. Yes. So let us hope we get a prosperous and a wealthy life for our LKG, UKG and play class children. And I thank all the teachers for this. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓ హజరత్ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం భుజభుజ నెల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ పదోన్నతిపై మనుబోలుకు ఇన్ఛార్జ్ ఎంఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ హజరత్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విద్యార్థులకు ఉపయోగపడేలా చొరవ తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అన్ని వసతులతో కూడిన విద్యాబోధన అందుతుందని ఆయన వివరించారు. జి హజరత్ కొత్తగా మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు. మండలంలో ఉండేటటువంటి పరిస్థితులన్నీ నరేష్ కుమార్ గారు చెప్పారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పరిచేటటువంటి అవకాశం కల్పించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి నా వంతు కృషి చేస్తాను. రెండోది, ప్రాథమిక విద్యని పిల్లలకి బాగా గుణాత్మక విద్యను అందించడానికి ప్రయత్నిస్తాను. పేరెంట్స్ కూడా మండలంలో ఉండేటటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ విద్యను ఉచితంగా అందించేదానికి అవకాశం ఉంది. కాబట్టి యూనిఫామ్ కానించి అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థిని మండలంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేదానికి. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం వరకు బాధ్యతలు నిర్వహించిన ఎంఈఓ నరేష్ కుమార్ కోరారు. మనుబోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలు ఈ నెల 29, 30 తేదీలో జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. మన సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి యువ క్రీడాకారులని ప్రోత్సహించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 ని ప్రారంభించారు. దీనిలో భాగంగా 2 కేటగిరీకి సంబంధించి, అంటే అండర్ 17, అండర్ 23 ఆ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తులు, క్రీడాకారులు రిజిస్ట్రేషన్ కలిగినట్లయితే ప్రతి ఒక్క హై స్కూల్లో ఉండేటువంటి పీడీ మాస్టర్ గారిని కలిసినట్లయితే మీరు ఇస్తారు. మరొక రిజిస్ట్రేషన్ పాయింట్ మన ఎంపీడీఓ ఆఫీస్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆధార్ కార్డుతో వస్తే సరిపోతుంది. 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 29వ తేదీన మన యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీలో, అదేవిధంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ క్రీడాంశానికి సంబంధించి పోటీలు జరుగుతాయి. అయితే గమనిక ఏంటంటే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 క్రీడా అంశాలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. వాటిల్లో ఒకటి బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్. ఈ 3 అంశాలు మాత్రమే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయి. మిగతా క్రీడా అంశాలన్నీ మన విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. 29వ తేదీ, 30వ తేదీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు వారి యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని, ఆధార్ కార్డ్ని 29వ తేదీన విక్రమసింహపురి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ సంబంధిత పీడీస్ ఉంటారు, వాళ్ళకి చూపించి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని మన మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు ఉపయోగించుకునేసి వారి యొక్క సామర్థ్యాన్ని. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు 18 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటు శ్రీనివాసులు, రాము, పిల్లల శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, బాబురావు, రాజశేఖర రెడ్డి, రవి, సురేష్ రాజు, కోట వెంకటేశ్వరులు, మల్లిటి, శ్రీహరి, పెంచిలయ, మునిప్రసాద్, యశ్వంత్, వెంకట్రావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
తప్పకుండా లాస్ట్ వారంలో పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పలసరుకులు 15 మందికి ఇవ్వటం ప్రతి నెల ఆనవాయితీగా జరుగుతుంది. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్. ఇది ప్రతి నెల జీవితకాలం ఉంటుంది. అందులో ఈరోజు విషయానికి వస్తే తొలి ఏకాదశి. ఈరోజు తీసుకున్న వాళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ధన్యులే, పుణ్యం చేసుకున్న వాళ్ళేను. ఈరోజు చాలా మాకు అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా మనం ఏరియాని మారుస్తూ వస్తున్నాం. ఈ మధ్య వరుసగా కొన్ని ఏరియాల్లో వార్డులు ఒక మున్సిపాలిటీ స్టాఫ్కి ఇస్తూ వస్తున్నాం. అది న్యాయం కూడా. ఈ దఫాకు వచ్చేటప్పటికే కుమ్మరేది ఏరియాకి సంబంధించిన ఒక పారిశుద్ధ కార్మికుల్ని పిలవటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. నెక్స్ట్ ఇంకొక ఏరియా ఎవరైనా ఉంటే కూడా మీరు చెప్పండి అమ్మా. ఇంకొక ఏరియాకి మనం పర్మనెంట్గా చేసే అనేక ప్రోగ్రాంలో ఇది కూడా ఒకటి. ప్రతి నెల కూడా పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ఈరోజు తొలి ఏకాదశి. ప్రతి పర్వదినంకి మా ప్రగతి సేవా సంస్థ ప్రజల సేవలో అనే ఒక నినాదంతో ఎలాంటి పండుగ వచ్చినా ఆ పండుగకి మేము ఇంట్లో జరుపుకోవడం కంటే కూడా ఇక్కడికి వచ్చి 10 మందికి సేవ చేయడం అనే ఒక గొప్ప ఆశయంతో చేస్తున్న ఈ ప్రగతి సేవా సంస్థ నిజంగా ధన్యులే. ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులు కూడా చాలా ధన్యులే. గూడూరు పట్టణంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలు వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్థానిక రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో జరిగిన విశేష పూజలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచులకోనలో వెలసిన శ్రీ పినుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శయన ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు వేద మంత్రాల నడుమ అభిషేకాలు, దివ్యాంబరాల అలంకరణ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ఈవో కోర్ జనార్దన్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గోవింద నరసింహ అంటూ నామస్మరణలు మారుమోగాయి. భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. స్వామికి ఏ మంత్రమై అట్లాంటి విశేషమైన ఈ ఏకాదశి రోజు తెలుగు సంవత్సరం ప్రకారంగా రోజు ఈ తొలి
చేసుకుంటూ ఉన్నాం. ఈ వ్రతం అసలు మనం ఎందుకు మన ధరించింది ఆ వేళ స్వామి ప్రథమ ఏకాదశి అనవల. ఇట్లా ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి దగ్గర దగ్గర. ఈ ఏకాదశి వ్రతం చేయకపోతే ఫలితం ఉండదు. ఈ ఏకాదశి రోజు ఈ ఏకాదశి వ్రతం చేసి గూడూరు పట్టణంలోని కటకరాజా వీధిలో కొలువైన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలుగా గ్రంథి కామాక్షమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె ముగిలి ప్రమీలామూర్తి వ్యవహరించారు. గట్టిగా చెప్పాలా? రంగా 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 రంగా. స్మరణ చేసుకుంటూ బయలుదేరుతాం, నిరాళంగా పోతాం. గోవిందా 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 గోవిందా. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ నూతన బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బెల్లంకొండ సిద్ధయ్య, గోవిందమ్మ, స్వర్ణకుమార్, ప్రసన్న, మౌనిక, శ్రీమంత్ వ్యవహరించారు.
మనుబోలులో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ నిర్వహించి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ హారతులు ఇచ్చారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శనివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పొముజల చిరంజీవి జ్ఞాపకార్థం వారి సతీమణి రాజ్యలక్ష్మి, కుమారుడు సుధీర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీదేవి భూదేవి సమేత సమృద్ధి సహా కుటుంబానాం క్షేమ నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి విష్ణు దేవాలయంలో స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా అనగా ఈ తొలి ఏకాదశి అనేది శయన ఏకాదశి అంటారు. అనగా విష్ణుమూర్తి ఇక్కడి నుంచి వైకుంఠ ఏకాదశి దాకా ఈ 4 నెలల పాటు స్వామి నిద్రావస్థలో ఉంటాడు. అందువల్ల ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస దీక్ష అనేసి ఆహార విషయాల్లో కానివ్వండి, దీక్ష ఎవరైనా ఉపవాసాలు ఉండే విషయాల్లో కానివ్వండి, ఈ ఆషాఢం నుంచి పుష్యమాసం వరకు 4 నెలల పాటు నియమ నిష్టలు, దీక్ష, ఆహార నియమాలు అన్ని కూడా ఉన్నాయి. మళ్ళీ స్వామివారు మేలుకున్నాక మళ్ళీ ఈ దీక్షని ఉపశమిస్తారు కూడా చాలా మంది భక్తులు. కాబట్టి దీనికి శయన ఏకాదశి అని పేరు. ఇలాంటి విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు మన దేవాలయంలో మనుగోలులో ఈ స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం, స్నపన తిరుమంజనం, అలాగే విశేషమైన పుష్పయాగం కార్యక్రమం సాగింది. అలాగే గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా కీర్తిశేషులు పొముజుల చిరంజీవి గారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, విశ్వనాథ స్వామి దేవాలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివార్లకు అభిషేకాలు, రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా చెన్నూరు కోదండరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని మంజుల, కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, కీర్తి భరత్ రెడ్డి వ్యవహరించారు. విశేషణ క్షీరాభిషేక స్నానం విశ్వనాథ స్వామి కావేరీ బకాయ విపురాంతకాయ దీపాంతరం శుద్ధాక్షం సమర్పయామి క్షమాపూర్వక. मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय परान्ते श्वेत वराह शतमिदं शतमशुद्ध ध्वलगमूनिवासाय स्वामी वेंकयाय ध्वलगमूनिवासाय श्वेत पद्मधरं देवं तं स्वामी वेंकय स्वामी महाराज की अन्नदान महाप्रभु
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,683 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,464 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,40,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 238 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ పోలీసు శాఖల పనితీరు మెరుగుపడాలి. గూడూరులోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఆర్డీఓ అరుణ కుమార్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు రంగుల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకే ఎల్లో డే. గూడూరు సమీపంలోని శారదానగర్లో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని చిన్నారులు అభినందించిన కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తా. మనుగోలు మండల విద్యాశాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హజరత్తయ్య. ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేస్తానని ఎంఈఓ వెల్లడి. వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. గూడూరు పెంచులకొన మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, విష్ణు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.